అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి మరి కాసేపట్లో విడుదల కానున్నారు. నిన్ననే మధ్యంతర బెయిల్ వచ్చినా కూడా రాత్రంతా జైల్లోనే మంజీరా బ్యారెక్లోనే ఉన్నారు. బెయిల్ కాపీ అధికారికంగా అప్లోడ్ కావడం ఆలస్యమైంది. అలాగే జైలు ప్రొసీడింగ్స్ వంటి కారణాలతో అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక కాసేపట్లో పుష్ప జైలు నుంచి రిలీజ్ కానుండటంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చెంచల్గూడ జైలు నుంచి మరి కాసేపట్లో విడుదల కానున్నారు అల్లు అర్జున్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చారీ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారీ, ఓవర్ టు యు. ప్రస్తుతం మనం అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉన్నాము. రాత్రి 10:40 తర్వాత విడుదలవుతారనేటువంటి చర్చ అది జరిగింది. కానీ ఆ తర్వాత జైలుకి బెయిల్కి సంబంధించినటువంటి కాపీలు రావడం ఆలస్యం అవ్వడం, అలాగే జైలు సూపరింటెండెంట్ కూడా రాత్రి 10 వరకు చూశారు. కానీ అప్పటి వరకు కూడా బెయిల్కి సంబంధించినటువంటి హార్డ్ కాపీలు రాకపోవడం వల్ల ఆలస్యమైంది. దీంతో రాత్రి అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. అయితే అక్కడికి వచ్చినటువంటి నిన్న చెంచల్గూడ జైలుకి వచ్చినటువంటి పోలీసు అధికారులు 7 గంటల తర్వాత విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో 7 గంటల తర్వాత ఈ బెయిల్ మీద బయటికి రావడానికి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికీ సిద్ధమైనాయని చెప్పేసి అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే 7 గంటల తర్వాత అధికారులు బెయిల్ పత్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు, అలాగే తమకున్నటువంటి బెయిల్ మీద విడుదలయ్యేటువంటి వారికి ఉన్నటువంటి జైలుకు సంబంధించినటువంటి జైలు అధికారులకు సంబంధించినటువంటి ప్రాసెస్ అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఈ బెయిల్ మీద అల్లు అర్జున్ జైలు నుంచి బయటికి రాబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఫ్యాన్స్ రాత్రి విడుదలవుతారనేటువంటి ఆశతో ఎంతో దాంతో ఉండే, కానీ ఆఖరి నిమిషంలో రాత్రి విడుదల కాకపోవడం వల్ల ఈరోజు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలవుతారనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం. అల్లు అర్జున్ నివాసానికి కార్యకర్తలు, అలాగే అభిమానులు ఎవరు కూడా ఇటు రాకుండా ఉండేందుకు భారీ ఎత్తున పోలీసులు భారీ బందోబస్తును అటు రెండు వైపులా కూడా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించి వాళ్ళ అభిమానులంతా కూడా ఈరోజు తన అభిమాన నటుడు బయటికి చెంచల్గూడ జైలు నుంచి బయటికి వస్తారనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. నిన్న రాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసినప్పటికీ కూడా బెయిల్ సకాలంలో జైలు అధికారులకు అందకపోవడం వల్ల రాత్రి నిన్ననే విడుదలవ్వాల్సినటువంటి అల్లు అర్జున్ ఈ రోజుకి వాయిదా పడింది. ప్రస్తుతం జైలు అధికారులు పూర్తి స్థాయిలో బెయిల్కి సంబంధించినటువంటి పత్రాలు, కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే నిన్న ఇచ్చినటువంటి జడ్జిలో జైలు అధికారులతో పాటు పోలీస్ కమిషనర్ని కూడా అటాచ్ చేసినటువంటి నేపథ్యంలో అటు పోలీస్ అధికారులు, ఇటు జైలు అధికారులు ఇద్దరు కూడా ఈ బెయిల్కి సంబంధించినటువంటి ప్రక్రియని సంబంధించినటువంటి విడుదలకు సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇప్పటికే చెంచల్గూడ జైలు దగ్గర అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వాహనాలని కూడా అక్కడికి తీసుకెళ్లారు. రాత్రి పొద్దుపోయినంత వరకు కూడా అరవింద్ చెంచల్గూడ జైలు దగ్గరే ఉన్నారు. ప్రస్తుతం ఈరోజు 7 గంటల తర్వాత బయటికి వస్తారని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులంతా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న బెయిల్ వచ్చిన సంతోషం కంటే రాత్రి జైల్లో ఉన్నారనేటువంటి ఆవేదన కుటుంబ సభ్యుల్ని కలవరపరిచినటువంటి అంశంగా చూడాలి. ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా బెయిల్కి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి స్థాయిలో పరిశీలించారు. విడుదలకు సంబంధించినటువంటి సమయం 7 గంటల తర్వాత అని చెప్పారు కాబట్టి దానికి సంబంధించి కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, ఇప్పటికే కుటుంబ సభ్యులు బయలుదేరి చెంచల్గూడ జైలుకు వెళ్లారని తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న చెంచల్గూడ జైలు దగ్గర పోలీసు అధికారులు చెప్పినట్టు, అలాగే జైలు అధికారులు కూడా కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. ఈరోజు రాత్రి సంబంధించి పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్కు సంబంధించినటువంటి పరిశీలన చేయలేదు కాబట్టి రేపు విడుదల చేస్తామని చెప్పారు. అప్పటికీ కూడా అరవింద్ రాత్రి ఆలస్యమైనటువంటి సమయం వరకు జైలు దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత
ఈరోజు రాత్రి విడుదలయ్యేటువంటి అవకాశం లేదని తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ రావడానికి సంబంధించి వెహికల్స్ని మాత్రం అక్కడికి పంపించారు. మరి కాసేపట్లో కుటుంబ సభ్యుల నుంచి కూడా చెంచల్గూడ జైలుకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో జైలు అధికారులకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే కరెక్ట్గా ఎన్ని గంటలకి విడుదల చేశారు అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే లేదు. నిన్న చెప్పినట్టుగానే 7 గంటల తర్వాత జైలు అధికారులు చెప్పినటువంటి ప్రకటన కనుక చూస్తే ఈరోజు విడుదల చేస్తాము అని చెప్పినటువంటి ప్రక్రియ. అయితే సమయానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఖచ్చితమైనటువంటి సమాచారం లేదు. 7 గంటల తర్వాత అని నిన్న పోలీసు అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో 7 గంటల తర్వాత బయటకు వస్తారనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా మరి కాసేపట్లో చెంచల్గూడ జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అల్లు అరవింద్ వెళ్ళి అర్జున్ని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే వెహికల్స్ అన్నీ చెంచల్గూడ జైలుకి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే చారి నిన్నంతా కూడా మనం చూసాం అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన సమయంలో కావచ్చు, లేకపోతే తర్వాత చిక్కటపల్లి పిఎస్కి తరలించినప్పుడు కావచ్చు, వైద్య పరీక్షలప్పుడు కావచ్చు, అభిమానులు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చిన సందర్భం. సో నిన్న రాత్రి కూడా చాలామంది చెంచల్గూడ జైలు వద్దే ఉండిపోయారని కూడా సమాచారం అందింది. సో ఏంటి ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారన్న సమాచారం ఉంటుంది. ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం దగ్గర కానీ అటు చెంచల్గూడ జైలు వద్ద కానీ అభిమానుల కోలాహలం అయితే కనిపించట్లేదు. నిన్న అరెస్టు సందర్భంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినటువంటి సందర్భంగా తమ అభిమాన నటుడు పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. సాయంత్రం జైలుకు కూడా వెళ్తున్నటువంటి సందర్భంగా అటు నాంపల్లి కోర్టు దగ్గర కావచ్చు, అటు చెంచల్గూడ జైలు దగ్గర కావచ్చు, కొంతమంది అభిమానులు వచ్చి అక్కడ కొంత తమ అభిమాన నాయకుని చూడటానికి జైల్లోకి పంపించారనేటువంటి అంశం దృష్ట్యా అభిమానులు అక్కడ చేరుకున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఈ సంఘటనలకు సంబంధించి చర్యలకు సంబంధించినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇవాళ పూర్తి స్థాయిలో భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. అటు చెంచల్గూడ జైలు దగ్గర, ఇటు అల్లు అర్జున్ నివాసానికి రెండు వైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అభిమానులు ఇంటికి చాలా దూరంలోనే ఉండేటట్టుగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అభిమానులకు సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ నివాసం దగ్గర ఇప్పటికైతే ఇక్కడ చెంచల్గూడ జైలు దగ్గర అభిమానులు ఎవరు లేరు. 7 గంటల తర్వాత అన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. ఓకే, థ్యాంక్ యూ చారి. అది ప్రస్తుతం అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి మరి కాసేపట్లోనే విడుదల కానున్నారు. ప్రస్తుతం మనం చెంచల్గూడ జైలు వద్ద సిచ్యువేషన్ కూడా లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ప్రస్తుతం జైలు అధికారులకు అల్లు అర్జున్ బెయిల్ కాపీ అధికారికంగా అందింది. బెయిల్ కాపీలు జైలు సూపరింటెండెంట్ పరిశీలన తర్వాత అల్లు అర్జున్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మరి కాసేపట్లోనే చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కానున్నారు. ప్రస్తుతం అక్కడున్న సిచ్యువేషన్ చూస్తే జైలు లోపలికి అల్లు అర్జున్కి సంబంధించిన వెహికల్ కూడా లోపలికి పంపించడం జరిగింది. మరి కాసేపట్లోనే ప్రొసీడింగ్స్ అన్నీ పూర్తయిన తర్వాత సినీ నటుడు అల్లు అర్జున్ను విడుదల చేసే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన లైవ్ మనం వీక్షిస్తూ ఉన్నాం.